రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని హరీష్ రావు అన్నారు. ఎవరైనా ఇబ్బంది పెడితే రాసి పెట్టుకోవాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. మీరు 5 ఏళ్ల కోసం గెలిచింది కదా, 5 ఏళ్లు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇక దోసాల కంటే ఎక్కువేం ఉండదు. దోసాల తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఎవడన్నా మిమ్మల్ని తిప్పలు పెట్టి రాసి పెట్టుకోండి. మన గవర్నమెంట్ వచ్చినాక మిత్తితో సహా అని చెల్లిద్దాం. ఏం భయపడకూడదు, ఎవరిని విడిచిపెట్టేది లేదు ఈ తప్ప. సో ధైర్యంగా ఉండండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏది కూడా సరిగా జరుగుతున్న పరిస్థితి లేదు. ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా. ఏది చూసినా సగం సగం ఆగమాగం. ఇప్పుడు మొన్నటిదాకా రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 2 పంటలు రైతు బంధు ఇచ్చిండు, 2 పంటలు ఎగ్గొట్టిండు. సగం ఇచ్చిండు, సగం ఎగ్గొట్టిండు. మధ్యలో ఒక వానకాలం ఎగ్గొట్టిండు. మొన్న యాసంగిలో 2 ఎకరాలకు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టిండు. అంటే రైతు బంధు సగం సగం. బోనస్ పోయిన వానకాలం ఇచ్చిండు, పోయిన యాసంగి ఎగ్గొట్టిండా లేదా? ఇప్పుడు దాని గురించి మాట్లాడతలేడుగా. ఇప్పుడు మళ్ళా వానకాలం ఇచ్చిండు, మళ్ళా యాసంగి ఎగ్గొట్టాడు.